Hallelujah. 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 I remember 31st December 2019. 31 డిసెంబర్ 2019 నాకు గుర్తుంది. And I was going to speak in our watch night service. ఆ రోజు రాత్రి వాచ్ నైట్ సర్వీస్లో నేను మాట్లాడబోతున్నాను. There were few thoughts in my mind. నా మనసులో కొన్ని ఆలోచనలు నాకు ఉన్నాయి. But when I went to the pulpit, అయితే ఆ పుల్పిట్ దగ్గరికి వెళ్ళినప్పుడు it was as if the Holy Spirit took total control of me. అక్కడ ఏ విధంగా అనిపించిందంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణంగా నన్ను స్వాధీనపరచుకున్నట్టుగా అనిపించింది. And I said to the congregation, అక్కడ ఉన్న ప్రజలకు నేను చెప్పాను that 2020 will surprise you all. నేనేం చెప్పానంటే 2020వ సంవత్సరము మీకు ఆశ్చర్యకరంగా ఉంటుంది అన్నాను. I said you will say at the end of 2020, wow, I mean, how can it be? మీరు అనుకుంటారు చెప్పుకుంటారు అది ఏ విధంగా ఇది జరుగుతుంది అని. But I did not know how and what is going to happen. అయితే ఆ సమయంలో నాకైతే తెలీదు ఏమి ఎప్పుడు ఎలాగ జరుగుతుందని. But we all know that we all were shocked by 2020 కదా. అయితే మనందరికీ తెలుసు 2020 సంవత్సరం మనందరికీ చాలా దిగ్భ్రాంతిని షాక్ కలిగించింది. కరెక్టా? అవునండి, నిజమేనా? This year, 31st December when I was speaking to the people, ఈ సంవత్సరం అదే విధంగా 31వ తేదీ డిసెంబర్ నేను ప్రజలతో మాట్లాడేటప్పుడు the Lord said this to me, ప్రభు గారు ఈ మాట నాకు చెప్పారు, that this will be the year of favor and overflow. ఈ ఒక సంవత్సరము దేవుని కటాక్షము నిండి పొరలే సంవత్సరంగా ఉంటుందని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. But if you want to experience that, అయితే దీన్ని మీరు అనుభవించాలి అంటే there are certain things you must learn in life. మీ జీవితంలో కొన్ని విషయాల్ని మీరు నేర్చుకోవాలి. Some of the things can be very hard, కొన్ని విషయాలు చాలా కఠినంగా ఉండొచ్చు, but we must learn them. అయినా కూడా మనం దాన్ని నేర్చుకోవాలి. I want to talk to you what the Lord has put in my heart. దేవుడు నా హృదయాల్లో ఏదైతే ఉంచాడో దాన్ని నేను మీతో మాట్లాడబోతున్నాను. Something that I spoke to our church in Hyderabad also. హైదరాబాద్లో మా సంఘంతో కూడా ఈ విషయాన్ని నేను మాట్లాడాను. See, this is not a very encouraging message. ఇది ఏదో మిమ్మల్ని చాలా ప్రోత్సహించే ఒక వాక్యం అయితే కాదు. But this message will prepare you for what God has kept for you in this 2021. ఈ ఒక 2021లో దేవుడు మీ కొరకు ఏదైతే సిద్ధపరిచాడో దాన్ని మీరు పొందుకోవడానికి ఇది మిమ్మల్ని సిద్ధపరుస్తుంది. Hallelujah. హల్లెలూయా. Are you ready? సిద్ధంగా ఉన్నారా? Okay. See, I have seen great miracles in my life. నా జీవితంలో నేను గొప్ప అద్భుతాలు నేను చూశాను. I have seen cancer healed. క్యాన్సర్ స్వస్థత పొందడం చూశాను. I have seen blind eyes open. గుడ్డి కళ్ళు తెరబడడం చూశాను. I have seen lame people walking. అయితే కాళ్ళు లేనటువంటి వారు నడవడం చూశాను, కుంటివారు. Even just the other day, ఇంకొక రోజు కొద్ది రోజుల ముందు కూడా there was a man of God who was almost dead. ఒక దైవ సేవకుడు ఇంకా అయిపోయింది, చనిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. Doctor told that he may live for just few hours. కొన్ని గంటల మట్టుకి ఈయన బ్రతుకుతాడని డాక్టర్ గారు చెప్పారు. But he is alive today and improving like anything. ఈ రోజుకి ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఇంకా బాగవుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Miracle of God. అద్భుతాలు చేసే దేవుడు. I have seen 20 liters of kerosene going for 2.5 years. 20 లీటర్ల కెరోసిన్ 2.5 సంవత్సరం గడవడం నేను చూశాను. Hallelujah. హల్లెలూయా. I have seen 1/4 kg, 250 grams of mutton, enough for 4 people for 3 days. కాబట్టి 1/4 కిలో ఒక మాంసము ఒక నలుగురికి 4 రోజులు అయ్యేటట్టుగా నేను చూశాను దాన్ని. Hallelujah. హల్లెలూయా. I have seen people, impossible things happening. అసాధ్యమైన కార్యాలు సాధ్యం అవడం నేను చూశాను. Hallelujah. హల్లెలూయా. I think all of you have seen some or the other miracle in your life. మీరందరూ కూడా మీ జీవితంలో ఏదో ఒక అద్భుతాన్ని మీరు చూశారు. Amen. ఆమేన్. Now Hebrews chapter 11 talks a lot about all the people who have received miracles in life. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో వారి జీవితంలో అనేక అద్భుతాల్ని పొందినటువంటి వ్యక్తుల గురించి అక్కడ మాట్లాడుతుంది. Many people. Bible talks about Abraham, Isaac. Bible talks about Samson. Many people.
చూడండి అక్కడ అబ్రహాము కానీ శాంసన్ కానీ ఐసక్ కానీ ఇసాక కానీ వీరందరి గురించి బైబిల్లో అక్కడ మాట్లాడుతున్నది. And when we read those words, we feel strong and encouraged. ఈ ఒక మాటల్ని వాక్యాలు మనం చదివినప్పుడు మనల్ని బలపరిచి మనల్ని ప్రోత్సహిస్తుంది. But when we come to verse 35 onwards, ఈ 35వ వాక్యంలోనికి వచ్చినప్పుడు we see a different picture altogether. అక్కడ ఒక ప్రత్యేకమైన వేరే ఒక చిత్రాన్ని మనం చూస్తున్నాం. I want us to read that together. మనమందరూ కూడా కలిసి ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. Women received their dead raised to life again. Others were tortured, not accepting deliverance that they might obtain a better resurrection. Still others had trials of mocking and scourging, yes, and of chains and imprisonment. They were stoned, they were sawn into two, they were tempted, they were slain with the sword. They wandered about in sheepskin and goatskin, being destitute, afflicted, tormented, of whom the world was not worthy. They wandered in the desert, mountains, in dens and caves of the earth. And all these, having obtained a good testimony through faith, did not receive the promise. God having provided something better for us, that they should not be made perfect apart from us. దయచేసి ఎవరైనా తెలుగులో చదవండి 35 నుండి చివరి వరకు 39 వరకు. స్త్రీలు మృతులైన తమ శ్రేష్టమైన వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి. 40 చివరి వరకు 40 వరకు చదవండి. శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలోను, సొరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను కనుక వీరి వాగ్దాన ఫలము అనుభవింపలేదు. Now I want you to understand with me. నాతో కలిసి మీరు ఈ విషయాన్ని గ్రహించాలి. These people had faith. ఈ ఒక ప్రజలకి వీరికి విశ్వాసం ఉంది. But even though they had faith, they went through difficult times in their life. వారికి విశ్వాసం ఉన్న వారి జీవితాల్లో అనేక కష్టాల గుండా వారు వెళ్ళారు. Now I want to ask you a question. మిమ్మల్ని ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాను. See, every one of you, one or the other way, has received a blessing, received a miracle, received something supernatural from God. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గర నుండి ఏదో ఒక అద్భుతము, ఏదో ఒక మేలు, ఒక ప్రకృతికి అతీతమైన కార్యము, ఏదో ఒక ఆశీర్వాదాన్ని మీరు పొందుకొని ఉన్నారు. Amen. ఆమేన్. But then there are disappointments also. అయినా కూడా మనకు నిరాశలు ఉన్నాయి. We have prayed for many years and nothing has happened. చాలా సంవత్సరాల నుండి మనం ప్రార్థన చేసాం, అయినా కూడా ఏం జరగలేదు. We believed for something but still nothing happened. మనం దేని గురించో నమ్మాము, అయినా కూడా అది మనకు ఇంకా కాలేదు. We claimed the promises but still nothing happened. వాగ్దానాన్ని మేము పట్టుకున్నాం, క్లెయిమ్ చేసాం, కానీ ఇంకా అది జరగలేదు. Have you experienced that also? ఇది కూడా మీరు అనుభవించారండి, అవునా? Yes. See, when everything is going all right, it is wonderful. అన్ని మంచిగా జరిగేటప్పుడు అది చాలా అద్భుతంగా ఉంటుంది. But when nothing is going all right, అయితే ఏది కూడా సరిగా జరిగినప్పుడు what do you do? అప్పుడు నువ్వు ఏం చేస్తావు? See, my brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, God's promise in Jeremiah 29:11 tells us ఇర్మీయా 29:11లో దేవుని వాగ్దానం ఈ విధంగా చెప్పబడింది, that everything is going to be all right. ప్రతిదీ కూడా మన కొరకు జరుగుతున్నది. God knows the plans he has for us. దేవునికి మన పట్ల ఆయనకున్న ప్రణాళికలు ఆయనకు తెలుసు. The plans of God are good. దేవుని ప్రణాళికలన్నీ కూడా మంచివే. The plans of God are given for our favor, for our success in life. దేవుని ప్రణాళిక ఎందుకు ఇవ్వబడిందంటే మన జీవితంలో దేవుని కటాక్షం కొరకు విజయం, సక్సెస్ పొందుకోవడానికి ఇవ్వబడింది. But until you reach that success,
అయితే ఆ ఒక సక్సెస్ లేదా ఆ ఒక విజయం పొందుకునేంత వరకు until you reach that point that God has ordained for you, దేవుడు ఏదైతే నీకు సిద్ధపరిచాడో అక్కడికి నువ్వు చేరేంత వరకు what you do is very important. అప్పటి వరకు నువ్వు ఏం చేస్తావు అనేది చాలా ముఖ్యమైన విషయము. Because many times people give up easily. ఎందుకంటే చాలా మార్లు ప్రజలు నిరుత్సాహం పొంది ఇంకా అయిపోయిందని వదిలేసుకుంటారు. You know, so many people, they are angry with God. చూడండి, చాలా మంది ప్రజలకు దేవుడు అంటే చాలా కోపం వారికి. Oh, I have prayed but God did not answer. అయ్యో, నేను ఎంతో ప్రార్థన చేశాను అయినా దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు. Where is God? దేవుడు ఎక్కడున్నాడు? See, they don't understand the heart of God. వారు దేవుని హృదయాన్ని అర్థం చేసుకోలేదు. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరుడా, you might have experienced many difficult times during 2020. ఈ 2020 సంవత్సరంలో అనేకమైన కష్ట పరిస్థితుల్ని మీరు అనుభవించుంటాడు. But I want to tell you today, అయితే ఈ రోజు మీకు చెప్తున్నాను, this coming year will absolutely change everything. ఈ ఒక వచ్చే సంవత్సరము సమస్తాన్ని మార్చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. But you must learn to hold on. అయితే మీరు ఆ నిశ్చయతతో ఉండేది మీరు నేర్చుకోవాలి. Now, when we talk about faith, విశ్వాసం గురించి మనం మాట్లాడినప్పుడు we saw people who received a miracle through faith. ఎవరైతే విశ్వాసం ద్వారా అద్భుతాన్ని పొందుకున్నారో ఆ ప్రజలు మనం చూసాము. We have also seen people who did not receive miracle even when they had faith. విశ్వాసం ఉన్నా కూడా వారు అద్భుతాలు పొందుకోలేదు, దాన్ని కూడా మనం చూసాము. Now, when we talk about faith, మన విశ్వాసం గురించి మాట్లాడేటప్పుడు whose faith is the greatest of all? ఎవరు విశ్వాసము అన్నిటికంటే గొప్పది చెప్పండి. అబ్రహామా? అబ్రహాం కంటే అబ్రహాం కంటే గొప్పది ఎవరిదండి? యోబు. యోబు. యోబు కంటే జీసస్. యేసయ్యది. హల్లెలూయా. హల్లెలూయా. Now, in 12th chapter, Bible talks about Jesus' faith. చూడండి, 12వ అధ్యాయంలో బైబిల్లో యేసయ్య విశ్వాసం గురించి అక్కడ మాట్లాడుతుంది. We must understand that faith of Jesus. యేసయ్య విశ్వాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. See, let me ask you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. Jesus believed. యేసయ్య నమ్మాడు. Even then he had to go to cross. ఆయన నమ్మినా కూడా ఆయన సిలువకు ఎక్కాల్సి వచ్చింది. But the thing is, అయితే ప్రశ్న ఏంటంటే, did everything got over at the cross? సిలువలోనే అంత సమస్తం అయిపోయిందా? No. లేదు. After that cross there was a grave. After the grave there was resurrection. చూడండి, ఆ సిలువ తర్వాత సమాధి ఉంది, సమాధి తర్వాత పునరుత్థానం ఉంది. Hallelujah. హల్లెలూయా. After resurrection was exaltation to heaven. చూడండి, పునరుత్థానం పొందిన తర్వాత పరలోకానికి ఆరోహణమయ్యాడు. Hallelujah. హల్లెలూయా. But he had to go through the cross. అయితే ఆయన సిలువ గుండా వెళ్ళాల్సి వచ్చింది. See, 12th chapter verses 1 and 2. 12వ అధ్యాయము మొదటి 2 వాక్యాలను చూద్దాం. Can somebody read in చదవండి. directly? ఇబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చదవండి. 12వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు ఇబ్రీయులకు రాసిన పత్రిక. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యం దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. See, Jesus endured the cross. చూడండి, యేసయ్య ఆ సిలువ గుండి వెళ్ళి దాన్ని భరించాడు. Hallelujah. హల్లెలూయా. In Telugu that word is said sahinchadu, correct? సహించాడు. He endured the cross. ఆయన సిలువలు సహించాడు. See, my brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరుడా, even though he had faith, ఆయనకు విశ్వాసం ఉన్నా కూడా he is the author and finisher of our faith. కాబట్టి మన విశ్వాసానికి ఆయన ప్రారంభము అంతము ఆయనే. Hallelujah. హల్లెలూయా. He also had to endure the cross.
ఆయన కూడా ఆ సిలువను సహించాల్సి వచ్చింది. Because he knew what is coming after that. ఎందుకంటే అది అయిన తర్వాత ఏమి రాబోతుందో అనే విషయం ఆయనకు తెలుసు. There was a joy set before him. ఆయన ముందు ఒక సంతోషం ఉన్నది. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరుడా, endurance is a very important character in our life. మన జీవితంలో సహించడము అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. Do you know what is the meaning of endurance? సహించడము అనేది దీని అర్థం ఏంటో మీకు తెలుసా? कितना मार खा के भी वापस उठने वाला. ఎన్ని దెబ్బలు తిన్నా మరలి పైకి లేచేవాడే సహించడం అనేది. Hallelujah. హల్లెలూయా. You don't give up. ఎన్ని దెబ్బలు తిన్నా నువ్వు ఇంకా అయిపోయింది అనుకోకూడదు. Though everybody may think that he is gone case. అందరూ అనుకోవచ్చు వీడి కథ ఇంకా అయిపోయిందని. See, anybody watched India-Australia match? ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఎవరైనా చూసారండి? No. ఒక్కరు చూశారు. Okay. 1%. Do you know what was the great thing of this Chateshwar Pujara? చటేశ్వర్ కుజాల ఈయన గురించి గొప్పతనం ఏమో తెలుసా మీకు? 11 balls hit him on the body, చూడండి, ఆ బాల్స్ అన్ని కూడా ఆయన శరీరాన్ని కొట్టాయి. but he did not give up. అయినా కూడా ఇంకా అయిపోయింది అనుకోలేదు ఆయన. He stayed there. అక్కడే ఉన్నాడు ఆయన. You know Hanuma Vihari, our Hyderabad boy? హైదరాబాద్ ఆయన తెలుసా? విహారీ. His leg had cramp, he could not walk, but he stayed there. ఆయన కాళ్ళలో ఒక క్రాంప్ వచ్చింది, ఆయన నడవలేకపోయాడు, బాధ ఉంది, అయినా కూడా ఆయన అక్కడే ఉన్నాడు. Endurance. అంటే దాన్ని సహించాడు. See, many times when we are going through difficult times of our life, మన జీవితాల్లో అనేక కష్ట సమయాలు గుండా మనం వెళ్ళేటప్పుడు we wonder, why is it happening? ఎందుకు ఇది ఈ విధంగా జరుగుతుంది అని మనం అనుకుంటాము. Why is God not helping me? దేవుడు నాకు ఎందుకు సహాయం చేయడం లేదు? And when those questions come, అలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు many times people simply give up. చాలాసార్లు మనం ఏం చేయాలంటే దాన్ని వదిలేయాలి. Nahi hota, nothing will happen. ఏమి కూడా జరగదు. But I want to tell you, my brothers and sisters, అయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, you must learn to endure in your life. మీ జీవితంలో సహించడము అనేది మీరు నేర్చుకోవాలి. I'll give you one example. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. Hannah was a godly woman, హన్నా ఒక దైవికమైన స్త్రీ ఆమె. but she did not have children. అయినా కూడా ఆమెకు పిల్లలు లేరు. She was praying very steadfastly for a long time, ఆమె ఎంతో నిలకడగా చాలా సమయం నుండి ప్రార్థన చేస్తూ ఉన్నది. but she had no children. అయినా కూడా ఆమెకు పిల్లలు లేరు. Was God angry with her? దేవునికి ఆమె పైన ఏమైనా కోపం ఉందా? No. లేదు. But she did not understand God, that's why she was sad all the time. దేవుణ్ణి ఆమె అర్థం చేసుకోలేదు కనుక ఆమె ఎప్పుడు కూడా ఆ దుఃఖంలో ఉన్నది. Because see, what God had planned was a great prophet Samuel should come from her. అయితే దేవుని ప్రణాళిక ఏంటి? గొప్ప ప్రవక్త అయినటువంటి సమూయేలు ఆమె ద్వారా రావాలని. Hallelujah. హల్లెలూయా. Samuel had to come at the right time. సమూయేలు సరైన సమయంలో రావాలి. For that God had to wait, and even she had to wait. అందుకొరకు దేవుడు కూడా వేచి ఉండాలి, ఆమె కూడా వేచి ఉండాలి. It is not that she did not have faith. ఆమెకు విశ్వాసం లేదు అనేది కాదు గాని, It was not that God was punishing her, దేవుడు ఆమె శిక్షిస్తున్నాడు అనేది కాదు గాని, but it was that God was waiting for right time in her life. ఆమె జీవితంలో సరైన సమయము రావాలి అని దేవుడు వేచి ఉన్నాడు. Do you remember Saul? సౌలు గురించి మీకు తెలుసా? Samuel told him, you know, there was a war between Israel and Philistines. ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు యుద్ధం జరిగినప్పుడు సమూయేలు సౌలుతో చెప్పాడు, That you wait till I come. నేను వచ్చే వరకు నువ్వు అక్కడే వేచి ఉండు అన్నాడు. I will offer a sacrifice unto God, నేను అప్పుడు దేవునికి బలి సమర్పిస్తాను, and you will win the battle. అప్పుడు నువ్వు ఆ యుద్ధాన్ని జయిస్తావు. Saul was waiting, సౌలు అక్కడ వేచి ఉన్నాడు, waiting and waiting and waiting. వేచి ఉన్నాడు, వెయిట్ చేస్తూనే ఉన్నాడు. Samuel did not come. సమూయేలు రాలేదు. What happens after that? ఇది అయిన తర్వాత ఏం జరిగింది? Impatience. ఆయనకి ఓర్పు లేకుండా పోయింది. He was fully disturbed. ఆయనకి చాలా కలవరం కలిగింది, ఓర్పు లేకుండా పోయింది. He said, I will not wait anymore. నేను ఇంకా వేచి ఉండను అనుకున్నాడు. So instead of waiting for Samuel, he offered a sacrifice unto God. చూడండి, సమూయేలు కొరకు వేచి ఉండకుండా దేవునికి ఆయనే బలిని సమర్పించాడు. The next moment Samuel came. బలి అర్పించిన మరుసటి క్షణమే సమూయేలు వచ్చాడు. That means if he would have waited for just a little bit more time, ఇంకా కొద్ది సమయం గాని ఈ సౌలు వేచి ఉన్నట్టయితే
he would have had the victory. అప్పుడు ఈయనకి విజయం వచ్చేది. But now he worked in haste and lost the blessing of God in his life. చూడండి, ఆతురతతో పని చేశాడు కాబట్టి ఆయన జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. See, my brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరు గమనించండి, God has a time for everything in our life. మన జీవితంలో దేవునికి ఒక సమయం అనేది ఉన్నది ప్రతి దానికి కూడా. There is a time to be happy, సంతోషంగా ఉండడానికి ఒక సమయము, but there is also time to be sad, Bible says. అదే విధంగా బైబిల్లో చెప్పబడింది దుఃఖపడ్డానికి కూడా ఒక సమయం ఉందట. There is a time to reap the harvest, కాబట్టి కోత కోయడానికి ఒక సమయము, but there is also a time to sow the seed. విత్తనాలు విత్తడానికి కూడా ఒక సమయము. After you sow the seed, మీరు విత్తనాలు విత్తిన తర్వాత you do not get fruit the next day. మరుసటి రోజే నీకు ఆ పండు రాదు. You have to wait. నువ్వు వేచి ఉండాలి. See, my brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరుడా, many people have a problem with waiting for God's right timing in their life. చాలా మందికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే దేవుని సరైన సమయము వారి జీవితంలో వచ్చేంత వరకు వేచి ఉండడమే వారి సమస్య. God gave a promise to Abraham దేవుడు అబ్రహాముతో ఒక వాగ్దానం చేశాడు, that I will give you a son by your wife Sarah. నీ ఒక భార్య అయిన సారా ద్వారా నీకు ఒక కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. Abraham was waiting, అబ్రహాం వేచి ఉన్నాడు, waiting and waiting and waiting. వేచి ఉన్నాడు, వేచి ఉన్నాడు, వేచి ఉన్నాడు. No children. ఎంతకాలం వేచిన పిల్లలు లేరు. See, my brothers and sisters, చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, when you tell about your faith, ఎప్పుడైతే నీ విశ్వాసం గురించి నువ్వు చెప్తావో, or when you tell about your faith to people, ప్రజలకి నీ విశ్వాసం గురించి చెప్పినప్పుడు they will laugh at you. వారిని చూసి నవ్వుతారు. And then they will laugh at you, but they will be watching what will happen. అయితే వారు నవ్వుతారు కానీ ఏం జరుగుతుందో అని నిన్ను గమనిస్తూ ఉంటారు. So probably people were watching Abraham. Kya ho raha dekhenge. అదే విధంగా అబ్రహాముని గురించి కూడా ప్రజలు చూస్తున్నారు, ఏం జరుగుతుందో చూద్దామని. 10 years gone, 10 సంవత్సరాలు అయిపోయింది, no children. పిల్లలు లేరు. People start poking. అప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే ఆయన్ని బాధ పెడుతున్నారు. Arey faith bol raha tha, kya ho raha? విశ్వాసం విశ్వాసం అంటున్నావు, ఏం జరిగింది ఇప్పుడు? You don't have children. నీకు పిల్లలు లేరే. See, Abraham and Sarah, both of them, they began to shake little bit. చూడండి, అప్పుడు ఏమైందంటే అబ్రహాము సారా ఇద్దరు కూడా కథనింపబడుతున్నారు. Correct, huh? అవునా? And Sarah gave Hagar to Abraham. అప్పుడు ఏం చేసింది? సారా హాగర్ను అబ్రహాముకి ఇచ్చింది. See, the problem is there even today because of that. దాన్ని బట్టి ఈ రోజు కూడా సమస్య ఉంది. See, what happens when we lose our patience is we make mistakes in life. ఎప్పుడైతే మన ఓర్పు సహనాన్ని మనం కోల్పోయినప్పుడు మన జీవితంలో మనం పొరపాటు చేస్తాము. What God wanted for Abraham is, దేవుడు అబ్రహాము కొరకు ఏమి కోరుకున్నాడంటే, take hold of the promise ఆ వాగ్దానాన్ని ఆయన పట్టుకొని and wait. ఆయన వేచి ఉండాలని. At the right time, right things will happen. సరైన సమయంలో సరైన కార్యాలు జరుగుతాయి. If you are not ready to wait, you will make a mistake and you will miss the blessing of God in your life. నీవు వేచి ఉండడానికి సిద్ధంగా లేకపోతే నీ జీవితంలో నువ్వు పొరపాట్లు చేసి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోతావు. My brothers and sisters, సహోదరి సహోదరుడా, I am here to tell you today one thing. ఈ రోజు మీకు ఒక విషయం చెప్పడానికి నేను మీ ముందు ఉన్నాను. Do not be afraid of problems in your life. నీ జీవితంలో సమస్యలు చూసి నువ్వు భయపడే అవసరం లేదు. Do not be afraid of hardships in your life. నీ జీవితంలో కష్టాల గురించి నువ్వు భయపడే అవసరం లేదు. Do you know why we get disturbed with the hardships? ఎందుకంటే ఈ కష్టాలు వచ్చినప్పుడు మనం కదిలింపబడతాం, మీకు తెలుసా? Because of our expectations, ఎందుకంటే మనము ఎదురు చూస్తున్న నిరీక్షణను బట్టి, or because of our desires. మన ఆశల్ని బట్టి. But you know what Bible tells? బైబిల్ ఏం చెప్పబడింది తెలుసా? Godliness with contentment is great gain. చూడండి, దైవికమైనటువంటి ఒక తృప్తిని ఉండడం అనేది చాలా లాభకరము. Hallelujah. హల్లెలూయా. We must be content. మనము ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి. See, today, ఈ రోజు మనం చూస్తే in my life I have everything. నా జీవితంలో నాకు అన్ని ఉన్నాయి. But then there was a time. అయితే ఒక సమయం ఉన్నింది. Francis knows and Brother Cornelius, Moses, they know that there was a time we had nothing.
ఫ్రాన్సిస్ గారికి తెలుసు, కొర్నేలియో గారికి తెలుసు, ఒక సమయం ఉన్నింది మా జీవితాల్లో మా దగ్గర ఏమీ లేవు. But we were as happy then as we are happy even today. ఆ రోజు ఏమీ లేనప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో ఈ రోజు కూడా మేము అంతే సంతోషంగా ఉన్నాము. Do you know why, my brothers and sisters? ఎందుకో తెలుసా నా ప్రియమైన సహోదరి సోదరుడా? Our God knows what you need today. మన దేవుడికి నీకు ఈ రోజు ఏం కావాలో ఆయనకు తెలుసు. Hallelujah. హల్లెలూయా. And when he knows, he will give you. ఆయనకు తెలిస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన నీకు ఇస్తాడు. When you take it, నీవు దాన్ని తీసుకున్నప్పుడు it may not be what you are expecting. నువ్వు అనుకున్నది కాకపోవచ్చు. But whatever you're taking in your hand, అయితే ఏదైతే నీ చేతిలో తీసుకుంటావో thank the Lord. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. And be satisfied with what God has given to you. దేవుడు ఏదైతే మీకు ఇచ్చాడో దాంతో తృప్తి నొందండి. Hallelujah. హల్లెలూయా. You know, my brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరుడా, dissatisfaction in life is a sign that we are not looking unto God. యు ఆర్ నాట్ Looking unto God. చూడండి, ఇలాంటి ఒక తృప్తి నీకు లేకపోతే దీని అర్థం ఏంటంటే నువ్వు దేవుని వైపు చూడడం లేదు అని. When you look unto God, నువ్వు దేవుని వైపు చూసినప్పుడు everything looks enough. అన్ని కూడా నీకు సరిపోతాయి. Everything is enough. నీకేం కావాలని సరిపోతాయి. See, sometime back, one very, very rich man came to me. కొద్ది రోజుల ముందు చాలా ఒక గొప్ప ధనవంతుడు నా దగ్గరికి వచ్చినప్పుడు, I mean, one day I called him on phone and spoke to him what God had revealed to me. ఒక రోజు నేను ఫోన్ చేసి దేవుడు నాకేదో బయలుపరిచాడో ఆ విషయాన్ని ఆయనకు చెప్పాను. And, that really helped him and that he was victorious. ఆయనకు అది చాలా ఉపయోగకరంగా ఉంది. ఆయన చాలా గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. He came to me ఆయన నా దగ్గరకు వచ్చాడు with a big load of money. చాలా ఎక్కువ డబ్బులు తీసుకొని వచ్చాడు. Anna, tell me what you want today. అన్నా, ఈ రోజు నీకేం కావాలో చెప్పు. I thought. నేను అనుకున్నాను. And I thought. మళ్ళా అనుకుంటా అన్నాను. I did not find anything. నాకు ఏం అనిపించలేదు. Do you know why? ఎందుకో తెలుసా? Because I was satisfied with what God has given to me today. ఎందుకంటే నాకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాంతో నేను తృప్తి పొందాను గనక తీసుకోవాలని అనిపించలేదు. Hallelujah. హల్లెలూయా. You know, my brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరుడా, what I am telling you is a key to victory in your life. నీ జీవితంలో విజయం పొందాలంటే నేను చెప్తున్నటువంటి విషయము ఇది చాలా ముఖ్యం. తాళపు చెవు లాంటిది. When you begin to think, I don't have this, I don't have that, I want this, I want that. When you begin to look to that, pain begins in the heart. ఎప్పుడైతే నాకు అది లేదు ఇది లేదు ఇది లేదు అని ఆలోచన చేసి వాటి వైపు చూసేటప్పుడు నీ ఒక హృదయంలో నొప్పి అనేది ప్రారంభమవుతుంది. Does God want to give you good? దేవుడు నీకు మంచి చేయాలని ఉన్నాడా? 100%. 100% మంచి చేయాలన్నాడు. Does God want to give you prosperity? దేవుడు నిన్ను వృద్ధి చెందించాలన్నాడా? 100%. 100% నిన్ను వృద్ధి పరచాలన్నాడు. Does God want to give victory in your life? నీ జీవితంలో విజయం ఇవ్వాలన్నాడు దేవుడు. 100%. 100% ఇవ్వాలన్నాడు. Until then, అప్పటి వరకు what you do will change your life. నీవు ఏదైతే చేస్తావో అది నీ జీవితాన్ని మార్చేస్తుంది. If you cannot handle the pressure that is coming in your life, నీ జీవితంలో వచ్చే ఒత్తిడిని నువ్వు దాన్ని హ్యాండిల్ చేసుకోకుండా పోతే you will land up making mistakes. నీవు అలాంటి సమయంలో దాన్ని సహించలేకుండా పోతే నువ్వు పొరపాట్లు చేస్తావు. Isaiah chapter 30 verse 15. యెషయా 30:15 వాక్యము Bible tells, in quietness and confidence shall be your strength. బైబిల్ ఏం చెప్పబడిందంటే నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ఆ ఒక నిశ్చయితలో ఉన్నప్పుడు అదే నీ బలము. See, you need to be quiet and confident even in the midst of difficult situations. కష్టకాలాల్లో కూడా నువ్వు ఏ విధంగా ఉండాలంటే నువ్వు మౌనంగా ఉండి ఆయన బలాన్ని పొందుకోవాలి. Look at Shadrach, Meshach and Abednego. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చూడండి. They were going into the furnace of fire. అగ్ని గుండంలో వాళ్ళు వెళ్తున్నారు. Was there any fear? వాళ్ళ లోపల ఏదైనా భయం ఉందా? Nothing. ఏం లేదు. Like, chalo park ko jaake aayenge. పార్క్ వెళ్ళేసి అలా నడిచి వద్దాం అన్నట్టున్నారు. Like that only they went and came back. మరి అదే విధంగా వెళ్ళి తిరిగి బయటకు వచ్చేసారు. Hallelujah. హల్లెలూయా. God did not stop them from going into the furnace of fire. అగ్ని గుండంలో వెళ్ళకుండా దేవుడు వారిని ఆపలేదు. God protected them
in the furnace of fire. అయితే ఆ అగ్ని గుండములో దేవుడు వారిని రక్షించాడు, కాపాడాడు. Hallelujah. హల్లెలూయా. But when you are there, my brothers and sisters, నా ప్రియమైన సహోదరి సోదరు, నువ్వు అక్కడ ఉన్నప్పుడు you must learn to endure, be strong, be steady, not complain, grumble and murmur in life. అలాంటి సమయంలో, కష్టకరమైనటువంటి సమయంలో నువ్వు ఏం నేర్చుకోవాలంటే సహించడము, ఓర్పు కలిగి ఉండడము, నిలకడగా ఉండడం నేర్చుకోవాలి, కానీ సనగడము గొనగడం అనేది కాదు. Hallelujah. హల్లెలూయా. Do you complain and grumble in your life? మీ జీవితంలో మీరు సనుక్కుంటా గనుక్కుంటా ఏంటి అని ఫిర్యాదులు చేస్తున్నారా? Think about it. ఆలోచన చేయండి ఒకసారి.